డిష్ వాషర్ మెషిన్ క్లీన్ చేయడానికి ముందుగా ఓపెన్ చేసి దీన్ని సాఫ్ట్ క్లాత్తో అయితే వైప్ చేయాలి. మొత్తం డోర్ అలాగే సైడ్స్కి కూడా ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ ఉన్నా కూడా పోవడానికి. ఇక్కడ మాకు ఫుడ్ పార్టికల్స్ అయితే పెద్దగా ఏమి ఉండవు, మ్యాక్సిమం అవేమీ లేకుండా నీట్గానే వేస్తాము. సో ఇదంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని దాన్ని కట్ చేసి ఒక బౌల్లోకి పిండుకోవాలి. ఈ రసంతోనే మనమైతే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ లెమనే కాకపోయినా వెనిగర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ముందుగా ఈ లెమన్ అయితే ఇలా స్క్వీజ్ చేసుకుని ఈ బౌల్ని తీసుకుని వెళ్ళి ఇందులో ఇలా పై ర్యాక్లో పెట్టేసి క్లోజ్ చేయడమే. ఇలా క్లోజ్ చేస్తే టిక్ అని సౌండ్ వస్తుంది. సో అది క్లోజ్ అయినట్టు అనమాట. ఇది వాడే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఆన్ చేయగానే డిఫాల్ట్గా ఏ మోడ్ అయితే ఉంటుందో ఆ మోడ్ అయితే వస్తుంది. సో మనకి ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటెన్సివ్ కింద మెషిన్ క్లీన్ అని ఉంది కదా, సో ఇంటెన్సివ్ అయితే మనకి 3.5 hours అయితే పడుతుంది విత్ స్టీమ్తో. స్టీమ్ తీసేస్తే 3 hours 5 minutes పడుతుంది. సో ఇదేమీ కాకుండా ఈ ఇంటెన్స్ దగ్గర మనం లాంగ్ ప్రెస్ చేసాము అంటే కనుక మెషిన్ క్లీన్ అనే ఆప్షన్ అనేది ఆ సైకిల్ అనేది వస్తుంది అనమాట. సో అది వచ్చేసి 1 hour 23 minutes అయితే చూపిస్తుంది ఇక్కడ. సో 1 hour 23 minutes క్లీనింగ్ పడుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడమే. ఇలా స్టార్ట్ చేస్తే మనకి వేడి నీళ్ళతో క్లీన్ అవుతుందండి మెషిన్ అంతా కూడా. నార్మల్గా మనకి సామాన్లు కూడా వేడి నీళ్ళతోనే క్లీన్ అయ్యేది. అలా మొత్తానికి 6 minutesకి అయితే వచ్చింది. ఇలా టైం తగ్గుతూ ఉంటుంది. ఫైనల్గా ఎండ్కి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి మెషిన్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. మళ్ళీ క్లీనింగ్కి రెడీ అయిపోయినట్టే. ఇలా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది 15 daysకి ఒకసారి చేసుకుంటూ ఉండాలి. ఎలా పడితే అలా వేసేవాళ్ళు అయితే కనుక ఎక్కువ పార్టికల్స్ ఉంటాయి, ఫుడ్ పార్టికల్స్ అనుకుంటే కనుక వీక్లీ వన్స్ కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. అప్పుడు నీట్గా అయితే ఉంటుంది మెషిన్.